భారత రక్షణ రంగం ఇప్పుడు చాలా శరవేగంగా మార్పు చేర్పులు చోటు చేసుకుంటుంది. డిఆర్డిఓ తొలిసారి పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తుంది. రక్షణ పరిశోధనకు ఇదివరకు అవకాశాలు తక్కువ ఉండేది. ఎంతసేపటికి విదేశాల నుంచి కొనుక్కోవడానికి ప్రాధాన్యత ఇచ్చాను తప్పించి మన దగ్గర డెవలప్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ మోడీ వచ్చిన తర్వాత ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఒకటి మన దేశంలోనే పరిశోధించి తెలిసినటువంటి వాటిని తయారు చేయటం, రెండవది ఇతర దేశాల వాళ్ళతో టైఅప్ అయ్యి చేయటం. ఇట్లాంటి వాటిట్లలో విదేశాల నుంచి కొన్నటువంటి ఆయుధాలకి స్వదేశీ మెటీరియల్ ఏర్పాటు చేయడం, అదే సందర్భంలో స్వదేశంలోనే తయారు చేయడం, ఇట్లాంటి వాటిట్లని ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. తద్వారా ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఇండియాలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదైతే చేసుకుంటూ వెళ్ళటం, ఇక్కడ తయారైనటువంటి ఆయుధాలు ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రక్రియ వైపుకి వెళ్తున్నాయి. ఇదివరకు కొనుక్కునే దశ నుంచి అమ్మే దశ వైపుకి తీసుకెళ్తున్నాం. ఇందులో మరొక కీలకమైనటువంటి ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్ని గురువారం ఒరిస్సా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇందులో ఉపవ్యవస్థల్ని అంచనాల మేరకు పనిచేశాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చెప్పింది. క్షిపణి ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి సెన్సార్ల ద్వారా పనితీరుని అంచనా వేసినట్టు పేర్కొంది. దీంతోపాటు వాయుసేనకు చెందినటువంటి SU-30 MKI విమానం ద్వారా కూడా క్షిపణి ప్రయాణం తీరుని అంచనా వేసినట్టు DRDO చెప్పుకొచ్చింది.